ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా ఇంట్లో మాత్రం కాదే, నీ ఇంట్లో, ఇక మీ తాత ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది లేని వాడిని నేను. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడకండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉంటున్నారు. గొడవ చేయకుండా వెళ్ళండి. అలాగా? నేను ఇంకా ఏ విషయానికి రాలేదు. నా భార్యని చూడ్డానికి వచ్చాను. చూసాకే వెళ్తాను. వీళ్ళందరూ ఇక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియాలి. మర్యాదగా మీరు కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తాం. పిలవండి. పిలవ్వే పిలవ్వే. ధైర్యం ఉంటే పిలవ్. ఇక్కడికి పోలీసు రావాలి. నాకు ఎవరిని చూసి భయం లేదు. చెప్పు, కావాలంటే నేనే పిలుస్తాను. ఏంటి చూస్తావా? మృగం దగ్గర చూపించే కరుణని భార్య దగ్గర కూడా చూపించాను. నువ్వు ఒక మనిషివా? నీలాంటి మృగానికి భార్య ఎందుకు? కొట్టి చంపడానికా? ఏంటి? నా భార్యని నేను కొడతాను, చంపుతాను. అది అడగడానికి నువ్వెవరే? తనకి రెడీ చేసి ఇచ్చే ఏజెంటా మీరు? నువ్వు కాస్త నోరు మూసుకో ప్లీజ్. మీరు ఇప్పుడు వెళ్ళండి. మీరు ఇక్కడ నుంచి ఎంత అరిచినా సరే బాల రాదు. లేడీస్ హాస్టల్కి వచ్చి బూతులు మాట్లాడుతున్నందుకు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అలాగా? నేను ఇంతసేపు మంచి మాటలే కదా మాట్లాడాను. నేను బూతులు ఇకపై వాడబోతున్నాను సిస్టర్. మీరెత్తర అంటే చుక్కలు చూస్తున్నారు. వెళ్ళండి. ఏంటే చూస్తున్నారు? మూసుకున్నారంటే మీరిద్దరూ అసలు నా గురించి ఏమనుకున్నారు? మందు కొట్టేసి వచ్చాను, లోకల్ అనేసుకున్నారా? ఇందాక మీరేమన్నారు? ఆరగిన తర్వాత మొగోళ్ళు ఇక్కడికి రాకూడదనా? రాసిపెట్టు, గోడలో మొత్తం రాసిపెట్టు. లేడీస్ హాస్టల్. ఇదిగా వీళ్ళందరితో నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసే. అది ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసాకే నేను వెళ్తాను. సిస్టర్, పోలీసులు పిలవండి, లేదంటే ఇతను వెళ్ళేలాగలేడు. ఇక్కడి నుంచి బయలుదేరకపోతేనా నేను మాటలతో చెప్పను, పోలీసులకు కాల్ చేస్తాను. పిలవండి. పోలీసులు రాకుండా ఇతను వెళ్ళడు సిస్టర్. మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇలా చూడు, నన్ను ఇక్కడి నుంచి పంపించాలనుకోకు. నా భార్యది మాత్రం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పని ఏంటో నేను తెలుసుకుని వెళ్తాను. మీరందరూ ఏం చేస్తున్నారో నేను కనిపెడతాను. వర్కింగ్ ఉమెన్ హాస్టల్. తప్పించుకున్నాం, వెళ్ళిపోయాడు. ఉరుములతో పడ్డ వర్షం ఆగినట్టు అనిపిస్తోంది. నా భార్యకి సపోర్ట్ చేసి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నేను వస్తాను. ఏమే? బాల ఏ విధంగా ఇతనితో నెలపాటు జీవించింది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఆదివారమేగా. నాకు మనశ్శాంతిగా లేదు, నిద్రే పట్టడం లేదు. నేను ఇంటికి వెళ్ళొస్తాను. నాకు అమ్మని చూడాలి. నువ్వు ఎలాగో చెప్పిన మాట మీద నిలబడవని నాకు ఎప్పుడూ తెలిసిపోయింది బాలా. మొన్న నువ్వు ఏమన్నావు? నువ్వు ఎవరికైతే అవసరం లేదో వాడు నీకు అవసరం లేదనుకున్నావు. ఇప్పుడేమైంది? మీ అమ్మని చూడడానికి వెళ్తున్నావు? అజిత, నువ్వు కాస్త నోరు మూసుకో. తన్నింటికి తను వెళ్తే నీకేంటి? నువ్వు వెళ్ళిరా బాలా. చివరికి నువ్వు బాలని ఓడించాలని చూస్తున్నావా? నా బిడ్డని చెరిచేయడం నా వల్ల కాదు. నా కడుపున ప్రాణం పోసుకున్నాడు. నాలాగే వాడికి ఈ భూమి మీద రావడానికి, జీవించడానికి హక్కు ఉంది. అది ఒక అమ్మ ప్రేమ, సంరక్షణ ఇవన్నీ కోరుకుంటాడు కదా. నేను జీవితంలో ఒంటరిగా ఉండకుండా ఈ బిడ్డ నాకు కావాలి. ఒకవేళ ఈ బిడ్డ వల్లే ఇకపై నా జీవితంలో సంతోషం అనేది రావచ్చు కదా.
ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్నే తప్పు పడతారు బాలా. నేను వాళ్ళకి భారంగా ఉండబోయేది లేదు. నేను మా అమ్మని చూడాలి. నాకొక అవసరం వచ్చినప్పుడు నాతో ఉంటావా అని అడగాలి. అందుకే నేను వెళుతున్నాను. నా కడుపున ఒక బిడ్డ ఉందని మా అమ్మతో నేను చెప్పాలిగా. కావాలి బాలా. మనతో 100 మంది ఉన్నా సరే అమ్మ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. కష్టాలు తట్టుకోలేనంత ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి అమ్మే కావాలి. అమ్మ నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలదు. నువ్వు వెళ్ళిరా. అజయ్ చదువు పూర్తవుతోంది. హరి త్వరగా వస్తాననే చెప్పాడు. అవును, సరే. వాడికి 2-3 సంబంధాలొచ్చాయి. ఆలస్యం చేయకుండా చేసేయాలి. నగల విషయంలో హరే గదా తీర్మానించాలి. బాల పెళ్లికి ఆ అబ్బాయి వాళ్ళు లెక్కలు అడిగే కదా తీసుకున్నారు. సుధర్మ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అంటే నీకు ఇల్లు గుర్తుందన్నమాట. నేను మర్చిపోతానేగా. ఏమో తెలీదు, నాకు నీ గుర్తొస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ కూతుర్నే కదా, భయపడొద్దులే. ఏదైనా ఇక్కడుండే వాళ్ళలా రాతి మనసు నాది కాదులే. నేను చచ్చాననే కదా మీరందరూ అనుకుంటున్నారు. ఏంటి, నువ్వు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? లేదమ్మా, నేనలా మాట్లాడడం ఆపేశాను. అమ్మా నాన్నల మీద నాకు సానుభూతి మాత్రమే ఉంది. సరైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోలేని పరిస్థితుల్లోనేగా పెళ్లి చేశారు. ఎలా కుటుంబాన్ని నడపాలి, పిల్లల్ని ఎలా పెంచాలని కూడా తెలీదు. ఎలాగో 3-4 పిల్లలు పుట్టారు. తాతల కాలం ఆస్తులు కూడా ఉండేది. భోజనానికి ప్రాబ్లం లేదు. చివరికి అంతా అమ్మేసుకున్నాం. అవునే, నేను మీ నాన్న ఎందుకు పనికిరాని వాళ్ళం. అయినా కూడా ఎవరికి పట్ని పెట్టకుండా ఇంతమందిని పెంచాం కదా. ఎవరి సపోర్ట్ లేకుండా వీధిన కూడా ఎంతో మంది బతుకుతున్నారు. ఎలాగైనా జీవించేయడం మంచి జీవితం అని ఎవరైనా అంటారా? తాతల ఆస్తులని హాయిగా అనుభవిస్తూ బతకాల్సిన వాడు ఎడార్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మీరు డబ్బు పంపిస్తేనే ఇప్పుడు ఊర్లో ఉండే జయచంద్ర నాయర్ వాళ్ళ ఇంట్లో పొయ్యెలుగుతుంది. బట్టలు కొనడానికి, ఇంటద్దేవడానికి కొడుకు ఇవ్వాలి. కూతురికేమో ఒక మనోవ్యాధి ఉన్న మనిషిని పెళ్లి చేశారు. చేతులు కడిగేసుకున్నారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు, బాగున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఇది చెప్పడానికేనా? ఉన్న మనశ్శాంతిని పోగొడితే నీకు తృప్తిగా ఉంటుందా? నన్నొక నరకంలోకి నెట్టేసి మీరు హాయిగా ఉండాలని అసలు ఎలా అనుకుంటున్నారు? అలా అయితే మమ్మల్ని అందరినీ తిట్టేసి వెళ్ళు, అప్పుడు నీ కోపం పోతుంది. నాన్నెక్కడమ్మా? ఎవరికి తెలుసు? అజయ్, నాకు తెలీదు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావా, పక్కింట్లో ఉంటున్నావా, లేదా నేనే వేరే ఇంటికి వచ్చానా? అమ్మా, హరి అనే ఫోన్ చేశాడా? వాడికి ఎక్కడ టైం ఉంది? నా కొడుకు విదేశం నుంచి. నీ మాటలు వింటుంటే నీ కొడుకు ఒంటె మాత్రమే అక్కడ ఉన్నట్టుంది. అక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు. ఎన్నో ఊళ్ళ నుంచి కుటుంబం కోసం అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. రాను నీతో ఏమీ మాట్లాడలేకపోతున్నాను. వచ్చే జన్మలోనైనా ఒక మగాడిగా పుట్టాలనేదే నా ఆశ. ఇంట్లో ఉండే మగ పిల్లలందరినీ పెద్దవాళ్ళవగానే ఇంట్లోంచి నెట్టేస్తాను. ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి బతకండి అని అంటాను. ఆ తర్వాత ఇల్లు, ఆస్తి ఇవన్నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకిస్తాను. నేనేమి నీలాగా మగపిల్లల్ని ఒకలాగా, ఆడపిల్లల్ని మరోలాగా అస్సలు చూడను. అలా మగపిల్లల్ని పెంచడం వల్లే అందరిలా తయారవుతున్నారు. అందుకని మరు జన్మలో అవసరం లేదు, ఈ జన్మలోనే అవ్వచ్చు కదా. ఈ జన్మ నువ్వు నాన్న కలిసి ఈ జన్మని వద్దులే. నేనెవరిని మర్చిపోవాలనుకుంటున్నా. అయినా
చాలా కష్టంగా ఉంది. నేనిక్కడి నుంచి వెళ్ళాక ఎక్కడున్నానని అడిగావా? అందుకని ఈ ఇంటి నుంచి వెళ్ళి చాలా రోజులు అవ్వలేదు కదా. అయినా ఇప్పుడు మేము నిన్ను పంపలేదు కదా, నీ ఇష్ట ప్రకారమే కదా వెళ్ళావు. ఒంటరిగా కష్టపడితే తెలుసుకుంటుందిలే అనుకున్నాను. ఏ నీ నోట్లో నాలుక లేదా? టీ కావాలని చెప్పొచ్చు కదా. అడిగితేనే ఇస్తావని తెలుసులే. అడిగినా కూడా నువ్వే వేసుకుని తాగా అంటే ఏం మాట్లాడినా అడ్డదడ్డాలుగా మాట్లాడాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఏదేమైనా ఇప్పుడు నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావు. చాలా త్వరగా అన్ని నేర్చుకునే యూనివర్సిటీకే కదా మీరందరూ కలిసి నన్ను సాగనంపారు. చాలా మంచి యూనివర్సిటీ. అక్కడ మాట్లాడటమే కాదు, దెబ్బలాడడం కూడా నేర్పిస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారు? అక్క పాప వచ్చారా? అది అజయ్కు కొన్నది. వాడిప్పుడు లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు కదా ఇంజనీరింగ్. నిద్రపోకుండా చదువుతాడు కదా, టైర్డ్ అవ్వకూడదని. నేను నిద్రపోకుండానే డిగ్రీ చదివానులే. అంతేకాదు, మనం బాగా బతుకుతున్నప్పుడు ఆ టైంలో గ్లూకోజ్ వేసిన నీళ్లు కూడా నాకివ్వలేదు. నువ్వు కావాలంటే కొంచెం కలుపుకో. నువ్విప్పుడు వాడికి దిష్టి పెట్టావంటే ఆరోగ్యం చెడిపోతుంది. నువ్విప్పుడేం చేస్తున్నావు బాలా? ఏం చెప్పినా కోపడితే నువ్వు ఇంకెలా బతుకుతావు చెప్పు. నా కోపం వస్తోందని నీకు అర్థం అవుతోంది కదా. కొంచెం ప్రేమ, కాస్త అభిమానం, కన్న తల్లి నుంచి కూడా అది దొరకట్లేదు అనుకుంటే నాకు ఎంత ఎంత బాధగా ఉందో తెలుసా? చాలమ్మా. ఆ రోజే చచ్చుండాల్సింది. అప్పుడు కూడా నువ్వే నన్ను ఆపావు. ఆ రోజు ఒక్క ప్రాణమే ఉండేది. ఇప్పుడు నేను 2 ప్రాణాలు. ఒక అమ్మాయి పెళ్ళయ్యాక మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు ఎంత సంతోషపడుతుంది, అది నీకు తెలుసుగా. నువ్వవన్నీ అనుభవించే ఉంటావుగా. కానీ నేనిక్కడ దాన్ని చంపాలో, పెంచుకోవాలో, లేక నేను చావాలని తెలియట్లేదు. ఏంటి బాలా ఇది? నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యరా. ఇంటి నుంచి వచ్చి అదే డ్రెస్లో ఇంకా కూర్చున్నావు. అన్నీ ఆలోచించి బాధపడి ఏ ప్రయోజనం లేదు. నీకు ముందే తెలుసు కదా మీ ఇంట్లో వాళ్ళ గురించి, మరి ఇంకా ఎందుకిలా? ఒక మనశ్శాంతి కోసమే ఇంటికి వెళ్ళాను. తన కూతురు కడుపుతో ఉందని తెలిస్తే ఏ తల్లైనా సంతోషిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలనేదైనా తను చెప్పాలి. మా అమ్మని గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది. నన్ను ఏం చేయమంటావమ్మా అని అడగాలనిపించింది. నాకంటూ ఇంకెవరున్నారు? ఒక ఆడపిల్ల బాధలు, తను అనుభవిస్తున్న ఇబ్బందులు కన్న తల్లికి కూడా అర్థం కాదా? నేనింకేం మాట్లాడలేదు. నేనేం ఆశించడం లేదు. కొంచెం ప్రేమ,
ఆ ప్రేమతో కొన్ని మాటలు, అంతే నేను ఆశించింది. అది కూడా నాకు చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే అమ్మని గట్టిగా పట్టుకోవాలనుకుంటా. అలా కాసేపు పడుకుంటే నాకు జ్వరం తగ్గిపోతుంది. నాకు కావలసిన మెడిసిన్ మా అమ్మ మాత్రమే. అలాగే నేనింకా చిన్నపిల్లని అనుకునే వెళ్ళాను అమ్మని వాటేసుకుని ఏడవడానికి. అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది, నేనిప్పుడు చిన్నపిల్లని కాదని, నేను పెద్దదాన్ని అయ్యానని, నేనిప్పుడు మునిపట్ల అక్కడికి వెళ్ళలేనని. పిచ్చుకలు పెరిగాక అమ్మ పక్షి తరిమేస్తుంది, సొంతంగా జీవించాలి అని. అలాగే ఇప్పుడు నేను, ఎప్పుడు నన్ను నెట్టేస్తూనే ఉన్నారు. అమ్మ పక్షి మాత్రమే కాదు, అందరూ. నాకింకో గూడు లేదు, ఆశ్రయించడానికి ఎవరు లేరు. బాలా, మరీ ఎంత బాధపడకు. మేమందరూ నీతోనే కదా ఉన్నాం. పిలుచుంటే నేను కూడా గుడికొచ్చేవాణిగా. బాగా నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకూడదనుకున్నాను. ఈరోజు బాల పుట్టినరోజు కదా. ఇప్పుడే ఫోన్లో హరితో మాట్లాడాను. వాడు చెప్పినప్పుడే నాకు గుర్తొచ్చింది. తను వచ్చినప్పుడు తన హాస్టల్ నెంబర్ తీసుకుని ఉండాల్సింది. అదెందుకు? మనం హాస్టల్ వరకు వెళ్ళొద్దామా? అదేం అక్కర్లేదు. నాకెందుకో తనని ఫేస్ చేయడం ఇబ్బందికరంగా ఉంది. తన పెళ్ళయిన తర్వాత వచ్చిన పుట్టినరోజు ఇది. మొదటిసారి తను ఒంటరిగా. అదంతా తలుచుకొని నువ్వు బాధపడకు. హరి బాలా గురించి విచారించాడు. తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఎందుకు తనని మళ్ళీ హాస్టల్కి పంపించారని అడిగాడు. దానికి మీరేమన్నారు? స్కూల్కి వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పాను. ఇంకేమీ పెద్దగా విచారించలేదు కదా. హాస్టల్ ఫోన్ నెంబర్ అడిగాడు. నాకు తెలీదన్నాను. నువ్వు వచ్చాక చెప్తానని చెప్పాను. వాడిక్కడికి రావడానికి లీవ్కి ట్రై చేస్తున్నాడట. తన్ని చూడాలని ఆశగా ఉంది. వాడితో మాట్లాడేటప్పుడు బాలా గురించి చెప్పి అనవసరంగా నువ్వు వాడిని బాధ పెట్టుకో. ఒక స్థాయికి మించి బాలా మీద ప్రేమ ఎక్కువ ఉంటే ఇక్కడికి వచ్చాక ఆ సమస్య తీర్చడానికే వాడికి లీవులు గడిచిపోతాయి. హరి లీవులకు వచ్చినప్పుడు ఈసారి ఎలాగైనా తనకి పెళ్లి చేసేయాలి. బాలా పెళ్లి కోసం వాడు చేసిన అప్పులు ఇప్పుడిప్పుడే తీర్చుకుంటూ వస్తున్నాడు. వాడికి 2 ఏళ్ల తర్వాత కూడా పెళ్లి చేయొచ్చు. అజయ్ చదువు కూడా పూర్తవ్వాలిగా. హరికి వయసు పెరుగుతోంది కదండి. మగాడికి 2 ఏళ్లు ఎక్కువైనా అమ్మాయి దొరకకుండా ఉండదు. తర్వాత వాడితో మాట్లాడేటప్పుడు పెళ్లి విషయం మాట్లాడద్దు. సడన్గా లీవ్ పెట్టి వచ్చేంత ఎమర్జెన్సీ ఏమీ ఇక్కడ లేదని చెప్పు. బాల కోసమని గెస్ట్ వచ్చారు, రమ్మన్నారు.
ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వేణుతోనే కలిసి జీవించాలి. అందుకే కదా నీకు పెళ్లి చేయించింది. అది కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో. అప్పు తీసుకున్నాం, అందరి దగ్గర ముష్టెత్తి వాళ్ళని వీళ్ళని అడిగి చేయించాం. అదంతా నీకు చెప్పలేదు కదా. అందుకని ఒక మృగంతో నన్ను వెళ్ళి జీవించమంటున్నావా అన్నయ్య? నీ సమస్య నేను తీరుస్తానని మాట ఇచ్చాను కదా. నా సమస్యలన్నీ తీరిపోయిందని తెలిసే వరకు నువ్వొచ్చి నాతో ఉంటావా? బాలా, నీ సమస్యని మాత్రమే ఆలోచిస్తున్నా. నీ తర్వాత నాకు అజయ్కి ఒక జీవితం ఉంది. ఆ విషయం మర్చిపోకు. ఇప్పుడు నా కోసం వచ్చే సంబంధాల్ని నేనెందుకు కాదంటున్నాను? నీ జీవితాన్ని మనసులో పెట్టుకుని అది మర్చిపోకు. నువ్వు నీ జీవితాన్ని సేఫ్గా పెట్టుకోవడానికి మొండికేసి మా జీవితాల్ని నాశనం చేయకు.